మనకు నిర్ణయ సింధు గ్రంథ ప్రకారం గనక చూసినట్లయితే ఈ రోజున పితృదేవతల తృప్తి కోసమై నల్ల నువ్వులతో తర్పణాలు వదలాలి. దేవతల ప్రీతి కోసమై ఈ రోజున తెల్ల నువ్వులతో తర్పణాలు వదలాలి. పితృదేవతలకి వదిలేటప్పుడు నల్ల నువ్వులు ఇందులో వేసుకొని నీరు వేసి పితృదేవతల పేర్లు చెప్పి తర్పయామి తర్పయామి అని ఈ యొక్క బొటన వేలు గుండా లేదా ఈ బొటన వేలు పక్క నుంచి నీళ్లు వదలాలి. దేవతా తర్పణం అన్నప్పుడు తెల్ల నువ్వులు ఇందులో వేసుకుని ఆ దేవత పేరు చెప్పి, ఇష్టదేవత ఉంటుంది, ఇలా తర్పణాలు 3 సార్లు తర్పయామి 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 ఇలా వదలాలి దేవతర్పణానికి. ఇది ఈ రోజున చెయ్యాలి. ముఖ్యంగా ఈ రోజున శాస్త్రంలో చెప్పబడినటువంటిది ఖచ్చితంగా చేయాల్సినటువంటిది ఈశ్వరుని యొక్క ఆరాధన, అనగా ఆవునేతితో ఆరాధన, అనగా ఆవునేతితో అభిషేకం ఈశ్వరుడికి ఈ రోజున ఖచ్చితంగా చేయమని శాస్త్రం. చేసినట్లయితే సమస్తమైనటువంటి దోషములు తొలగి ఆ యొక్క పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది. పితృదేవతల యొక్క ఆరాధన ముఖ్యంగా విశేషంగా చెప్పబడి ఉంది. అంతేకాకుండా సముద్ర స్నానం గనక ఈరోజు చేసినట్లయితే సకల దోషముల నుంచి తొలగిపోయి సకల పాపముల నుంచి విముక్తుడవుతాడని శాస్త్రవచనం. అలాగే అందుకనే చొల్లంగి దగ్గర ఈ రోజున స్నానం ఆచరిస్తారు. కారణం అంటే మన ఆంధ్ర ప్రాంతంలో చొల్లంగి దగ్గర సాగరం ఉంటుంది, అక్కడ నదీ తీరం కలుస్తుంది. అంటే ఎక్కడ చేయమన్నది అన్ని సముద్రాలకు వెళ్ళమని చెప్పలేదు, నదీ తీరము కలిసే సముద్రంలో కలిసే చోటన స్నానం చేయమన్నది. సాగర సంగం, నదీ సాగర సంగమ ప్రదేశంలో గనక స్నానం ఆచరించి అక్కడ ఆ నదీ సాగర సంగమ స్థానములో తర్పణాలు వదిలితే రవరవాది నరకం అనుభవిస్తున్నటువంటి 21 తరాల పితృదేవతలు నరక కోపం నుంచి బయలుపడినటువంటి వాళ్ళు అవుతారు. ఈ యొక్క కార్యాన్ని ఆ వంశ వారసులు చేస్తారు. కాబట్టి ఆ వంశ వారసులకి పితృదేవత అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయి. ఇది మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి ఈ పుష్య అమావాస్య, మౌని అమావాస్య అంటారు. సాధారణంగా సూర్యోదయ ప్రభృతి ఎవరైనా కానీ ఇంటి ఆడవాళ్ళు ఈ రోజున మౌన వ్రతాన్ని గనక ఆచరిస్తే తప్పకుండా ఆ యొక్క దేవతా అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా పితృదేవత దీపం అనేటువంటిది ఈ రోజున పెట్టాలమ్మా. ఆవ నూనెతో కానీ నల్ల నువ్వుల నూనెతో కానీ దక్షిణ దిక్కు వైపున ఈ రోజున దీపారాధన పెట్టమన్నది. దీపారాధన చేయాలి. ఒక వత్తితో దీపారాధన వెలిగించి వదిలిపెట్టాలి. అది పితృదేవత దీపం అని కేవలం ఈ పుష్యమాసం అమావాస్య రోజునే చేస్తారు. ఈ విధంగా చేయమన్నది. అంతేకాకుండా ఈ రోజున ప్రధానంగా అమావాస్య, ఆదివారం ఖాళీ దొరికింది కదా అని చెప్పి మాంసాహారం తినకూడదు. అలాగే ఈ మైథునము, దాంపత్యము